హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు మనకి ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ముందుగా ప్రాన్స్‌ని నీట్‌గా క్లీన్ చేసేసుకొని, దాంట్లో ఉండే బ్లాక్ ఉంటుంది కదండీ! ఆ తాడులాగా అది కూడా కోసేసి ఇలా కట్ చేసి కోసేసి నీట్‌గా తీసేసానండి. చూసారు కదండీ! ప్రాన్స్ ఇలా ఉంచుకున్నాను. పచ్చిమిర్చి ఇలా కోసుకొని ఉంచుకోవాలండి. కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం అండి. చూడండి మసాలా పేస్ట్ అండి. ఇది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేస్తాను. నా వీడియోస్‌లో ఉంటుంది చూడండి ఎలా తయారు చేయాలో. చూసారు కదండీ! ఫస్ట్ దీన్ని మ్యారినేషన్ చేసుకోవాలండి. ముందుగా పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవాలండి. కారం వేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది. రెసిపీ మాత్రం చాలా సింపుల్. చూసారు కదండీ! మసాలా పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ముక్క మొత్తానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని కనీసం ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలండి. 1 అవర్ అలా వదిలేసేయాలి. మనకి 1 అవర్ మ్యారినేషన్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రాన్స్ అయితే అయిపోయింది మ్యారినేషను. ఇప్పుడు నేను దీన్ని ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి. ఎక్కువే వేసుకోవాలండి. చూసారు కదా! ఆయిల్ వేసాను. ఆయిల్ మరుగుతుందండి. కొంచెం మరిగాక అప్పుడు ప్రాన్స్ వేసుకోవాలండి. ఇంకేం చేయక్కర్లేదండి. జస్ట్ నీట్‌గా మనం ఇప్పుడు ఏదైతే మ్యారినేషన్ చేసుకున్నామో అదే ప్రాన్స్ అలా 1 అవర్ ఉంచాక అవి తీసి వేసేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్ అండి రెసిపీ. మీరు బయటకి వెళ్ళి అంత కాస్ట్ బడ్జెట్ అయితే పెట్టక్కర్లేదండి. ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ రెసిపీకి వాటికి చాలా కాస్ట్ తీసుకుంటారు బయట. బట్ వీటిని నేను నాకు 200 కేజీ వచ్చిందిక్కడ. ఇదంతా వస్తే తీసుకున్నాను. 200 కేజీకొచ్చినప్పుడు ఇది ఫ్రై కొంచెం, కర్రీ కొంచెం ఇట్లా చేసుకుంటే మనకి 2 విధాలుగా టేస్ట్ తిన్నట్టుంటుంది. అదే మీరు బయట తినాలంటే కనీసం ఒక 700 బడ్జెట్ పెట్టుకోవాలి. బట్ మన ఇంట్లో మన దగ్గర ఉండే ఐటెమ్స్‌తో ఇలా కొంచెం చాలా కొంచెం తక్కువ టైంలో అంటే ఓపిక పట్టుకొని చేసుకోవాలండి. మ్యారినేషన్ టైం పడుతుంది అంతే తప్ప చేయడం పెద్ద ప్రాసెస్ కాదండి. మీకు ప్రాన్స్ కూడా వాళ్ళు చేసేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు చేసేసి. ఒక ఎక్స్ట్రా ఒక 20, 30 తీసుకుంటారు అంతే అండి. లేదు మీకు టైం ఉంది అనుకుంటే మీరు చేసేసుకోవచ్చు ఇంట్లోనే. చూసారు కదండీ! ప్రాన్స్ అయితే నేను మూత పెట్టేసి ఇలా ఒక 5 మినిట్స్ వదిలాను. చూసారు కదా! అలా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుందండి ప్రాన్స్‌లోని. ప్రాన్స్‌లో ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అవ్వాలండి. లేదంటే మీరెప్పుడైనా రెస్టారెంట్స్‌కెళ్తే గమనించండి కొన్ని కొన్ని రెస్టారెంట్స్‌లో రబ్బర్ తిన్నట్టు ఉంటుందండి. ప్రాన్స్ గానీ సిమ్‌లో పెట్టి అంటే స్టవ్ లో హీట్‌లో పెట్టుకొని మీరు చెయ్యకపోతే రబ్బర్‌లా ఉంటుంది. పీస్ వేగదండి. పైన వేగినట్టు కనపడుతుంది కానీ లోపలంతా రబ్బర్‌లా ఉంటుందండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని నీట్‌గా ఇలానే వేపుకోవాలండి. దాంట్లో వాటర్ రిలీజ్ అయ్యి దాంతో మనకి ఫ్రై అవుతుంది. బాయిల్ కూడా అవుతుంది నీట్‌గా. ఇన్‌సైడ్ లోపల దాకా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మీరు ప్రాన్స్ తింటున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా! ఒక 15 మినిట్స్ తర్వాత మనకి ఇలా అయ్యాయండి ప్రాన్స్. ఈ టైంలో ఏంటంటే కొంచెం వాటర్ అండి. మరీ ఎక్కువ కాదు. కొంచెం వాటర్, కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ రబ్బర్‌లా వచ్చే టేస్ట్ ఉంటుంది కదండీ! అలా బాగోదు అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ అండి. అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటే ఈ గ్రేవీలా ఫార్మ్ అయింది కదండీ!
అదంతా కూడా మనకి చాలా కొంచెం వేసాను చూడండి. నేను మరీ ఎక్కువ వేయట్లే. చాలా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ వాటర్ అంతేనండి. సో, దీంట్లో మనకి గ్రేవీలా ఫార్మ్ అయ్యి, ఆ గ్రేవీయే ముక్కకి పట్టి లోపలంతా కూడా నీట్‌గా డీప్ బాయిల్ అండ్ డీప్ ఫ్రై అవుతుందండి. ముక్క మనకి ఇలా పట్టుకుంటే విరిగిపోయేంత నీట్‌గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, చూసారు కదండీ! ఇలాగా చిన్న వాటర్ వేశాక నేను ఒక 7 మినిట్స్ అయితే ఉంచానండి. చూసారు కదా! వాటర్ అంతా పోయింది. నీట్‌గా ఫ్రై అయిపోయాయండి. మనకి ప్రాన్స్ అయితే హెల్తీ అండ్ టేస్టీ ప్రాన్స్ అండి. మనకి 1 ఇయర్ ఉన్న బేబీకైతే మీరు సాల్ట్ అండ్ అదే కాకుండా కారం కొంచెం మసాలా అది తగ్గించుకొని వేసుకొని బేబీకి పెట్టొచ్చండి. ఇట్స్ ఎ సేఫ్ ఫుడ్ అండి. చాలా మంచిది పిల్లలకి కూడా ప్రోటీన్స్ వెళ్తాయి. సో, పిల్లలకి పెట్టొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు. అదే కాకుండా కాస్ట్ బడ్జెట్‌లో చూసుకోవాలి. సో, ప్రాన్స్ ఇలా తీసేసుకున్నాను కదండీ! తీసేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు నేను ముందు ఉంచుకున్నాను కదండీ! సో, అవి వేసేసుకోవాలండి. ఫస్ట్ నేను ఆయిల్ మరిగే వరకు వెయిట్ చేస్తున్నాను. జస్ట్ చూడండి 200 బడ్జెట్‌లో నాకు ప్రాన్స్ ఫ్రై వచ్చేసింది. నిన్న ప్రాన్స్ పెట్టాను కదండీ! ప్రాన్స్ కర్రీ పెట్టాను. సో, చూసారు కదా! సో, అలా 2 చేసుకోవచ్చండి. సో, మీకు అదే బయటకు వెళ్ళి ప్రాన్స్ కర్రీ అయితే కడుపు నిండా ఇద్దరు తిన్నామండి. ఇద్దరు తిన్నాము ప్లస్ ఫ్రై కూడా మేము టేస్టీగా బయట ఎలా అయితే క్వాంటిటీ ఇస్తాడో అంత క్వాంటిటీయే మాకు వచ్చింది. సో, నేను బయటికి వెళ్ళి అది తిన్నట్టయితే ఇట్స్ లైక్ 700-1000 బడ్జెట్ అండి. సో, అదే ఇంట్లో ఇలా చేసుకుంటే సేఫే కదా! ఈవెన్ బ్యాచిలర్స్ వండుకోలేరేమో ప్రిపేర్ చేసుకోలేరేమో అనుకుంటారు. బట్ లేదండి. ఎవ్వరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ప్రాన్స్ ఏంటంటే వాళ్ళు చేసి ఇచ్చే బెనిఫిట్ ఉంది కాబట్టి జస్ట్ మనం తెచ్చేసుకోవడం, మ్యారినేషన్ చేసుకోవడం, వండేసుకోవడం. ఇది కూడా అంతే కదా! సో, చేసే విధానం తెలిస్తే చాలండి. మీరు చక్కగా టేస్టీ ఫుడ్ అయితే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నట్టయితే వైజాగ్ హార్బర్‌కి వెళ్ళి తెచ్చుకోండి. మనకి బుట్టల్లో ఇస్తారు. తక్కువ కాస్ట్ కూడా వస్తుంది. మేమిద్దరికే కాబట్టి నేను వీధిలో తీసుకున్నానండి. సో, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండీ! ఇవన్నీ వేపేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు సో, ఇవి కూడా వేసేసి ఇలా కొంచెం ఒక్కసారి ఫ్రై చేసేస్తున్నానండి. ఫైనల్లీ మనదైతే రెసిపీ ఇలా తయారైందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నాకెప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.